इदं वः पाद्यं सुपाद्यो नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्दिदाय कृष्णाय गोविंदाय नमो नमः। చక్కగా అయ్యవారిని ఏ విధంగా అయితే తీసుకొచ్చి మనం కూర్చోబెట్టామో అలాగే వివాహం చేసేటప్పుడు అంటే లక్ష్మీ రూపంలో అమ్మాయి ఉంటుందంట. అంటే లక్ష్మిని చక్కగా విష్ణువునికి ఇచ్చి ఏ విధంగా వివాహం చేస్తామో దేవతల విగ్రహాలు కాబట్టి ఉత్సవ విగ్రహాలు వేడిసారి విగ్రహాలు వేరు. చక్కగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కారని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరెవరైతే అనుకోని చక్కగా ఈ సంవత్సరమే కాకుండా కొన్ని ఏళ్ల పాటు ఉండే విధంగా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి దీనికి సహకరించిన దాతలందరూ కూడా ఆయురారోగ్యంతో చల్లగా ఉంటారు. కాబట్టి ఉత్సవ విగ్రహాలు చేయించి చక్కగా ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయించే విధంగా ఉత్సవ విగ్రహాలు చేయించిన దాతలందరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్యంతో చల్లగా ఉంటారు. అలాగే అయ్యవారి పాద ప్రక్షాళన చేశాము కాబట్టి అమ్మవారిని కూడా మనం